నమస్తే నా పేరు ప్రశాంతి ఎస్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెనాలిలో ఘనంగా జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలి శాస్త్రవేత్తల ఆవశ్యకత దేశానికి చాలా ఉందని వెల్లడి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి త్రిసూత్ర పథకం సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కాంగ్రెస్ నేతల పిలుపు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది ఇది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవలు ప్రశంసనీయం అనంతరం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి అభినందన వివేకానంద సెంట్రల్ స్కూల్లో గుంటూరు జిల్లా పురుషులు మహిళల త్రోబాల్ జట్ల ఎంపికైన జట్లు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ పోటీల్లో ఆడతాయన్న నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన సంబరాల్లో జిల్లా వ్యాప్తంగా 45 బృందాలు పాల్గొన్నాయి శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ ఆచరణ నినాదాలతో జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఏటా చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తోంది ప్రస్తుతం 37వ జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగాయి మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడం సృజనాత్మకతను పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు మొత్తం 45 బృందాలు ఈ సంబరాల్లో పాల్గొనగా వీటిలో ఉత్తమమైన 2 బృందాలను అంటే ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఎంపిక చేస్తామని తెలిపారు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలకు ఆ బృందాలు హాజరవుతాయని లక్ష్మణరావు వివరించారు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ విద్య వైద్య సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం మహిళా సాధికారత రంగాల్లో జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు దీప్తి పబ్లికేషన్స్ చైర్మన్ ఏ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు చెకుముకి కన్వీనర్ బి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి జాన్బాబు రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ అహ్మద్ హుసేన్ జి వెంకటరావు కుర్రా శ్రీనివాస్ బి శివనాగేశ్వరరావు టిఆర్ రమేష్ సిహెచ్ రాము బివి సుబ్బారావు ఏడుకొండలు పాల్గొన్నారు కె కామాక్షి ఏము ఉమామహేశ్వరరావు కె వీర్రాజు ఏ నాగమణి కె రత్నప్రియ వాణి కె మల్లేశ్వరరావును క్విజ్ను నిర్వహించారు గత 37 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకి చెకుముకి సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి ఈ సైన్స్ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఓ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రశ్నించే తత్వాన్ని పెంచడం సృజనాత్మకత పెంచడం ఈ లక్ష్యాలతో మేము పనిచేస్తున్నాం ఈ సంవత్సరం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చెకుముకి సైన్స్ సంబరాలు తెనాలి వివేకా స్కూల్లో జరుగుతూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 60 టీమ్స్ ఇందులో పాల్గొంటా ఉన్నాయి వీటిలో పాల్గొన్నటువంటి టీమ్స్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్ టీం ఒక ప్రైవేట్ స్కూల్ టీం ఈ టీమ్స్ డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలకి హాజరవుతారు మరి పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు ముఖ్యంగా ఈరోజు సైన్స్ విద్య అంటే లేదా మ్యాథ్స్ అంటే ఐఐటి సీటు రావటం లేకపోతే ఎంసెట్లో సీటు రావటం లేకపోతే నీట్లో సీటు రావటం దీని కింద మారిపోయింది మేము దానికి మించి ఆలోచించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి శాస్త్రీయ ఆవిష్కరణలు ప్రపంచం డిస్కవరీస్ లేకపోతే ఈ ప్రపంచం లేదు అనేక ఆవిష్కరణలు చేశారు అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఆ ఆవిష్కరణల వైపు పిల్లల్ని ఆలోచించేటట్టు చేయాలి చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని ఉంది ఇండియాలో అతి గొప్ప సంస్థ మన ఆంధ్రాలో చాలామందికి అది తెలియని కూడా తెలియదు హైదరాబాద్లో సిసిఎంబి అని ఉంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి హైదరాబాద్లోనే ఐఐసిటి అని ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇవన్నీ చాలా గొప్ప సంస్థలు పరిశోధనలు చేసే సంస్థలు ఇలాంటి వాటి గురించి పిల్లలకు తెలియజేసి వాళ్ళని ఆసక్తి పెంచాలనేది మా ఉద్దేశం దానికోసం వీటిని నిర్వహిస్తున్నాం విచ్చేసిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా హృదయపూర్వక ఈ రోజున మన తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ చెక్కుముకి
ఈ క్విజ్ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 60 టీములు ఇందులో పాల్గొంటున్నాయి. మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మండల స్థాయిలో పోటీలు జరిగాయి. వాటిని ఇప్పుడు జిల్లా స్థాయి పోటీలుగా ఈరోజు ఇక్కడ జరుపుతున్నారు. ఈ జిల్లా స్థాయిలో మొదటి 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ జరిగేటువంటి పోటీలకి పంపడం జరుగుతుంది. ఇలా స్టూడెంట్స్ పరంగా వాళ్ళలో ప్రేరణ కలిగించేలాగా, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలాగా, ప్రశ్నలు వేసేటువంటి తత్వం పెంచేలాగా, మరి తన కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ జరగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించింది జన విజ్ఞాన వేదిక. కుంచవరంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఏ విధంగా తోడ్పడాలో ఆలోచన చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. అక్కడ ఇప్పటికే నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. పెద్దగా సంపన్నుడు కాకపోయినా సమాజ సేవా దృక్పథంతో వీటన్నింటినీ ఒకచోట నిర్మించి ఆ ప్రాంత ప్రగతికి దోహదపడుతున్న పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు తన్నీరు శ్రీనివాస్ బాబును మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. తన్నీరు శ్రీనివాస్ గారు, ఆయనకి ఉన్న ఆస్తులు కొంచెం అయినా కూడా వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి కళ్యాణ మండపం, అదేవిధంగా దేవాలయం, ఒక్క నిమిషం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అదేవిధంగా పెద్దలకి వృద్ధాశ్రమం, ఇట్లా అదే ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్టప్ లాగా చిన్న బిల్డింగు, ఇవన్నీ కట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. 2 పిల్లలు అమెరికాలో ఉంటారంట. వాళ్ళు కూడా ఏమీ ఆశించకుండా ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు. దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేయాలో చేస్తాం. అదేవిధంగా ఆ అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని, కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఈ రెండింటిని మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు. కాబట్టి అలాంటి మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారి కుటుంబానికి మంచి జరగాలని. మేము గత 25 సంవత్సరాల నుంచి విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, అట్లానే వైద్య సేవలు, వృద్ధాశ్రమం నిర్వహణ, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ వచ్చాం. కొన్ని వేల మందికి పోస్టల్ డిపార్ట్మెంట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. పెమ్మసాని గారిని మేము ఇక్కడికి వచ్చి మీరు ఈ క్యాంపస్ విజిట్ చేయండి అనే క్రమంలో నాకు పూర్తిగా మా DCMA చైర్మన్ హరిబాబు గారు, నాకు బంధువు ఒక ఎత్తు అయితే ఆయన సహాయ సహకారాలు అందించడం ఒక ఎత్తు. వారు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ అమృతాస్తాలతోటి ఓపెన్ చేసినందుకు వారికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలు అతీతంగా అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా ఈ సేవలోనే ఒకటే మా నినాదం, గుడి బడి, ఆధ్యాత్మికంగా అట్లానే పేద పిల్లల చదువులు, ఉద్యోగాలు, సివిల్స్కి ఒక బిల్డింగు. ఇప్పుడే పెమ్మసాని గారిని అడిగా స్కిల్ డెవలప్మెంట్ కండి అని. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి పక్కా బిల్డింగ్స్ ఉండాలి. పక్కా బిల్డింగ్స్ ఉండాలంటే పెమ్మసాని గారు లాంటి పెద్దవారు, వారు కేంద్ర మంత్రి వర్యులు, వారి సహాయ సహకారాలు CSR ఫండ్స్ నుంచి చాలా గ్రామాలకు ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన కూడా దీంట్లో భాగస్వామి అవుతున్నారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. తెనాలిలో గల 22 ఆంధ్ర బెటాలియన్ NCC వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. NCC క్యాండిడేట్లు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూలు, కాలేజీలోని NCC విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, సామాజిక బాధ్యత, సివిక్ సెన్స్ వంటి అంశాలను నేర్పించడమే NCC వేడుకల ఉద్దేశమని 22వ ఆంధ్ర బెటాలియన్ NCC ఏవో లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ అన్నారు. బెటాలియన్ ఆధ్వర్యంలో NCC వేడుకలను ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పతాకావిష్కరణ తరువాత NCC గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కల్నల్ మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మనోవికాసాన్ని పెంపొందించి సామాజిక స్పృహను కల్పించడంలో ఈ వేడుకలు ఉపకరిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్, PI సిబ్బంది, NCC క్యాండిడేట్లు పాల్గొన్నారు. మనము 22 ఆంధ్ర బెటాలియన్ NCC తెనాలి పరిధిలో 77th NCC డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ యాక్చువల్గా నాట్ జస్ట్ ఇన్ ద ఆఫీస్ బట్
ఎంటైర్ బెటాలియన్ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశ్యం ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటంలో ఉద్దేశ్యం ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరిలో లైఫ్కి సంబంధించిన స్కిల్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ సెన్స్ వీటిని పెంపొందించే విధంగా మేము చేపట్టే వివిధ కార్యక్రమాలని వెలుగులోకి తీసుకురావడం, దాని ద్వారా విద్యార్థుల మనోవికాసాన్ని, సమాజంలో ఒక సామాజిక స్పృహని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ ఎన్సిసి అన్నది ఇనిషియల్గా ఆర్మీకి ఒక రిజర్వ్గా స్టార్ట్ చేసినప్పటికీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది అనేక మార్పులు చెంది ఈరోజు విద్యార్థుల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటానికి ఎన్నో రకాలుగాను ఉపయోగపడుతోంది. ఈ ఎన్సిసి శిక్షణలో భాగంగా మేము విద్యార్థులకి అనేక రకమైన లైఫ్ స్కిల్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన స్కిల్స్ ఇవన్నీ నేర్పుతున్నాము. వీటి ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొంది వాళ్ళు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఆశిస్తున్నాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు సౌమ్యారెడ్డి తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన 10 రోజుల కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఇతర నాయకులు సోమవారం గుంటూరు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి సౌమ్యారెడ్డి హాజరవుతారని తెలిపారు. పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు, సలహాలను కాంగ్రెస్ వాదులు, నాయకులు, కార్యకర్తలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి, శశిధర్రావు, పెనుకొండ శివకుమార్, స్టీవెన్ బాబు, కృష్ణ, శంకర్రావు, దేవ, కోటేశ్వరరావు, శ్రీను, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులకి అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, రేపు అంటే 24/11/25 సోమవారం ఉదయం 11 గంటలకు మన తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఏఐసిసి అబ్జర్వర్లు శ్రీమతి సౌమ్యారెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే కర్ణాటక, అలాగే పాలకవర్మ అని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ, అబ్జర్వర్లు, ఇన్ఛార్జీలు మన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలపరచాలి అనే దాని మీద సంఘటన్ సృజన్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి దేశం మొత్తం, అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి గుంటూరు జిల్లాకి వస్తూ ఈరోజు అక్కడి నుంచి గుంటూరులో నెక్స్ట్ మనకి తెనాలి నియోజకవర్గానికి తెనాలి పట్టణానికి వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో వెనక నుంచి కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందారు. కాంగ్రెస్ పార్టీ మంచిదని ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. పైకి అనపోయినా అధికారం లేకపోయేసరికి అధికారం ఉన్న దగ్గర ఎక్కడైతే బెల్లం దగ్గర ఈగలన్నీ వాళ్తాయో అలా అధికారం ఉన్న దగ్గరికి వెళ్ళినా కానీ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలపడాలి అనేటువంటి దాని మీద మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ కోరుతున్నాం. డైరెక్ట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారికి మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వటం కోసం రేపు ఉదయం ఇక్కడ ఇదే మారిస్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సోమవారం రేపు ఏఐసి కమిటీ నుంచి అబ్జర్వర్లు గుంటూరు వస్తున్నారు. అట్లాగే తెనాలి కూడా రేపు ఉదయం 11 గంటలకి ప్రోగ్రాం ఇచ్చారు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు గతంలో ఎంతమంది చేశారు కాంగ్రెస్ పార్టీలో, వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే డాక్టర్ గారు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. మరి చక్రాయపాలెం
మా డాక్టర్ గారు చందు సాంబశివరెడ్డి నాయకత్వంలో ఈ జరుగుతున్న సౌమ్యారెడ్డి గారు ప్లస్ పాఠక్ వర్మ గారు అందరూ రేపు కాంగ్రెస్ బలోపేతంగా ఇప్పటి నుంచే మేము మా డాక్టర్ గారి సమక్షంలో ప్రభాకర్ అనే ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా చేపిస్తున్నాం. అంటే రేపు మా డాక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది అది. అందుకని మీరు అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ సామూహిక గళాల గానామృతంతో పట్టణ వహాబ్ చౌక్ మారుమోగింది. అయ్యప్ప నామ సంకీర్తనతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం సంభ్రమమిది. స్థానిక వహాబ్ చౌక్లో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శేకూరు గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుచే 18 మెట్లు కలశ పూజ కార్యక్రమం అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. రేణు అయ్యప్ప భజన బృందంచే అయ్యప్ప నామ సంకీర్తన చేశారు. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పూజల్లో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాలదారులైన భవానీలు శివస్వాములు భక్తులకు అయ్యప్ప ప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో బి రఘు, పి రాజేష్ బాబు, అఖిల్, అయ్యప్ప, యోగేష్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. ఈరోజు ఎంతో విశేషంగా అత్యద్భుత వైభవంగా అంగరంగ వైభవంగా మన తెనాలి ప్రాంతంలో విశేషంగా ఈ ప్రాంగణంలో హరిహరసుతులైన అయ్యప్ప స్వామి వారికి విశేష ఆరాధన కైంకర్యాన్ని శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. అలాగే ఇది మార్గశిర మాసం, మాసోనాం ఉత్తమ మాస మార్గశీర్ష మాస అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. అలాగే మార్గళి తింగల్ మది నిన్నాడై నీరాడ పోదుమే అని చెప్పని ఆండాల్ తల్లి కూడా పరమ పవిత్రమైనది మార్గశిర మాసమని అమ్మవారు కూడా తెలియపరిచారు. అటువంటి మార్గశిర మాసంలో మార్గశిర ప్రారంభ సమయంలో విశేషంగా పరమాత్ముడి యొక్క ఆరాధన చేయటం చాలా గొప్పది. ఈ యొక్క కలియుగంలో భక్తుల యొక్క కొంగు బంగారుగా బంగారు తండ్రి అయిన అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన చాలా విశేషం అన్నమాట. మండల దీక్షగా అర్ధమండల దీక్షగా కూడా అందరూ మాలాధారణ చేసి శ్రద్ధతో భక్తితో వినయపూర్వకంగా పరమాత్ముడికి ఆరాధన చేస్తూ పరమాత్ముడికి దాసుడై నియమనిష్టలతో భగవత్ యొక్క రూప నామ గుణ తత్వమును గ్రహిస్తూ ఆరాధన చేస్తూ స్వామి నామాన్ని స్మరణ చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ భగవతి యొక్క కటాక్షాన్ని పొందుతూ చక్కటి భక్తి జ్ఞాన మార్గంలో పయనిస్తున్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సర్వసభ్య సమావేశం 30వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వ్యక్తిగా కన్నా సమిష్టిగా ఉంటే అనేక విజయాలను సాధించవచ్చునని, అందుకు 30 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నిదర్శనమని అనంతపురం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి అన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 30వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ముత్యంశెట్టిపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బి బాలస్వామి మాట్లాడుతూ సొసైటీ తరపున పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న కార్యవర్గాన్ని ప్రశంసించారు. సొసైటీ అధ్యక్షుడు జన్నాదుల నరసింహారావు మాట్లాడుతూ 1995లో ఆవిర్భవించిన ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాలను వివరించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు అక్కల శ్రీరామ్ తన స్వాగతోపన్యాసంలో సంస్థ సాధించిన పురోగతిని వివరించారు. ఇదే వేదికపై 30వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గౌరవ అధ్యక్షుడు రాజాబత్తిని బ్రహ్మం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బీజేనే
నరేంద్రబాబు, కోశాధికారి దివ్య పురుషోత్తం, జొన్నాదుల మహేష్, ఓంకార్ ప్రసాద్, టీవీ కృష్ణారావు, పరమేశ్వరరావు, హేమంత్, పంచుబర్తి భాస్కర్, కటకం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 30వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోంది. 1995 సంవత్సరం నవంబర్లో ఈ కళ్యాణ మండపం, ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనేది ఆవిర్భవించడం జరిగిన తర్వాత అనేక సేవా కార్యక్రమాల్లో మరి వైద్య మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఫ్రీ బుక్ డొనేషన్స్ కానివ్వండి, అలాగే స్కాలర్షిప్స్ అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని తెనాలి పట్టణంలో ఉన్నటువంటి దాతలే కాకుండా తెనాలి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి ఆ దాతల సహకారంతో ముందుగా నాన్-ఏసీ కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నాం. ఆ తదుపరి 1,40,00,000 పైచిలుకు ఖర్చుతో ఏసీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడిని, ప్రతి ఒక్క దాతని పిలిచి సన్మానించుకొని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరితోటి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దాతల సహకారంతో మున్ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘంలో ఉన్నటువంటి నిరుపేదలైన పద్మశాలి యువతీ యువకులు విద్యలో ముందంజ వేయడానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా తెనాలి 30వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో ప్రెసిడెంట్గా శ్రీ జొన్నాదుల నరసింహారావు గారు, సెక్రటరీగా బట్టు జగత్కోటి నరేంద్రబాబు, ట్రెజరర్గా దివ్య పురుషోత్తం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా అక్కల శ్రీరామ్, ఇంకో ఉపాధ్యక్షులుగా శ్రీ జొన్నాదుల మహేష్, పంచుమతి భాస్కర్, టీవీ కృష్ణారావు గారు ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ సంస్థ 30 వసంతాలు జరుపుకున్న సందర్భంగా చాలా ఆనందం ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులకి స్కాలర్షిప్స్, బుక్స్ పంచిపెట్టడం, తర్వాత పేద విద్యార్థులకి వివాహ పరిచయం చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమంలో ముందున్నాం. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మోత్సవం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. పలు పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో గల భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా నిలయంలో ఆదివారం బాబావారి శతవర్ష జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నగర సంకీర్తన, 10 గంటలకు అఖండ భజనావళి, స్వామివారికి హారతి, అనంతరం ఉయ్యాల సేవ వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తదుపరి సత్యసాయి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ముఖ్య అతిథిగా తెనాలి పట్టణ పట్రాజు సంఘం అధ్యక్షులు లోలాబట్టు గంగరాజు, శ్రీ సత్యసాయి బాబావారి కమ్యూనిటీ హాల్ అధ్యక్షులు తంగెళ్ల సత్యనారాయణరాజు, తెనాలి పట్టణ భట్రాజు సంఘం ప్రధాన కార్యదర్శి కూరపాటి ఆంజనేయరాజు, కోశాధికారి కూరపాటి సీతారామరాజు, కూరపాటి కొండంరాజు సరికొండ, చిన్న సాంబశివరాజు సరికొండ, సైతంరాజు సరికొండ, వెంకటేశ్వరరాజు సరికొండ, అప్పలరాజు, కూరపాటి అంజనీదేవి, కూరపాటి విజయ సరికొండ, రమాదేవి, కూరపాటి అన్నపూర్ణాదేవి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తంగెళ్ల అనురాధ, గిరిజావాణి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఉమ్మడి రాష్ట్రాల ఫెడరేషన్ సాధనకర్త, రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, సత్యసాయిబాబా మందిర నిర్మాణ వ్యవస్థాపకులు స్వర్గీయ తంగళ్ల శేషన్ రాజు కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 2000 సంవత్సరంలో కీర్తిశేషులు తంగెళ్ల శేషంరాజు గారు, సుబ్బరాజు గారు, మిగిలిన మా బంధువర్గంతో, స్నేహితుల యొక్క సహాయ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది. అక్కడి నుంచి ఈ దేవాలయ పూజా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు చాలా శుభప్రదంగా జరుగుతూ వచ్చాయి. ఇది 100వ సంవత్సరం, స్వామివారి పుట్టిన 100వ సంవత్సరం అన్నమాట. ఈ సందర్భంగా స్వామివారికి మా బంధుగణాల తరపున, స్నేహితుల తరపున, మా ఉత్సవ కమిటీ తరపున స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా బాబా గారికి 100వ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున, సత్యసాయి మహిళా మండలి వారి తరపున, మా బంధువర్గం తరపున అందరి నుంచి కూడా తెలియజేస్తున్నాము. సిరి సేవా సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ కాలేజ్ బాలికల హాస్టల్లో వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటు చేసి సీలింగ్ ఫ్యాన్లు, పుస్తకాలు, పెన్నులు, నిత్యావసర సరుకులను అందజేశారు.
విద్యతో పాటు వినయాన్ని కలిగి ఉంటే సమాజం గౌరవిస్తుందని విద్యార్థినులు పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో సిరి సేవా సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఆర్ఓ ప్యూరిఫైయర్ను ముఖ్య అతిథి జొన్నాదుల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. దీనితో పాటు సీలింగ్ ఫ్యాన్లు, పుస్తకాలు, పెన్నులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. మొత్తం ₹1,00,000 వితరణను అందజేసినట్లు తెలిపారు. సిరి సేవా సంస్కృతి ట్రస్ట్ సభ్యులు కూడా ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ఒక స్థాయికి వచ్చారని, గత 10 సంవత్సరాల నుంచి ట్రస్ట్ ద్వారా సంక్షేమం హాస్టల్స్లో విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్ నాగరమేష్, జొన్నాదుల శివరామకృష్ణ, నందిపాటి ప్రశాంత్, గోగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బియ్యపు పవన్ కుమార్, జొన్నాదుల రాహుల్, గడ్డం చెన్నకేశవులు, జొన్నాదుల సురేంద్ర మోహన్, అద్దంకి అమరేశ్వరరావు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భిక్షాలు, హాస్టల్ వార్డెన్ గడ్డం సరోజిని విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో జేఎంజే కాలేజీ దగ్గరలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో సిరిసేవ చారిటీ ట్రస్ట్ వారు దాదాపు 10 సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులకు, పేద బడుగు బలహీన వర్గాలైన విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అదేవిధంగా వాళ్ళకి హాస్టల్లో కావాల్సిన ఫెసిలిటీ అయిన ఫ్యాన్లు కానీ, అదేవిధంగా ఈ సంవత్సరం ఆర్ఓ ప్లాంట్ దాదాపు ₹40,000 ఆర్ఓ ప్లాంటు, పుస్తకాలు, అదేవిధంగా బుక్స్, వీరికి ఫ్యాన్లు 6 ఫ్యాన్లు బహుకరిస్తున్నారు. వీటి వర్త్ ₹1,00,000. ఎందుకు ఈ ₹1,00,000 వెచ్చిస్తున్నారంటే వీళ్ళు కూడా పేద విద్యార్థులుగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా మనం ఎంతో కొంత బలహీన వర్గాలైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం జెంట్స్ హాస్టల్లోనూ, ఒక సంవత్సరం బాలికల హాస్టల్లోనూ ఇదే విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇట్లా కళాశాల బాలికల వసతి గృహమునందు మరి సిరి సేవా సదనం వారు విద్యార్థులకి ఒక ఆర్ఓ ప్లాంటు, 6 ఫ్యాన్లు, మరి పుస్తకాలు, పెన్నులు వారికి కావాల్సిన అన్ని సమకూర్చడం జరిగింది. ఆ ట్రస్ట్ వారికి మా బీసీ వెల్ఫేర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి బీసీ పిల్లలైన మీరు బాగా చక్కగా చదువుకొని పైరుగా రావాలని వారు ఆశిస్తున్నారు. ఆ ఆశల్ని మీరు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మరి మీరందరికీ తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సిరి సేవా సదన చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జాతీయ త్రోబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపికను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పురుషులు, మహిళల త్రోబాల్ జట్ల ఎంపిక జరిగింది. గుంటూరు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సహకారంతో ఈ ఎంపికలను నిర్వహించారు. ఎంపికలకు 30 మంది క్రీడాకారిణులు, 25 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరి నుంచి జట్లను ఎంపిక చేస్తామని తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపిక చేసే మహిళలు, పురుషుల త్రోబాల్ జట్లు మధ్యప్రదేశ్లో జనవరి 1, 2, 3, 4 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్స్ ఉమెన్ అండ్ మెన్ త్రోబాల్ టోర్నమెంట్స్కి జనవరి 1, 4 తేదీలో జరిగే టోర్నమెంట్స్కి పంపించడానికి ఇక్కడ సెలక్షన్స్ తెనాలిలో వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరుగుతున్నాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారిని మధ్యప్రదేశ్ పంపించడం జరుగుతుంది. 1 నుంచి 4 దాకా జరిగే ఆ సెలక్షన్స్కి వీరు వెళ్తారు. వీరందరూ ఫస్ట్ ప్లేస్కి రావాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. కోట్లాది భక్తులు భగవంతుడిగా ఆరాధించే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మోత్సవ వేడుకలు సద్గురు సాయి కుమార్ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
పట్టణ సుల్తానాబాద్లోని సద్గురు సాయి కుమార్ మందిరంలో ఆదివారం శ్రీ సత్య సాయిబాబా వారి శత జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులతో కలిసి మందిరంలో ఏర్పాటు చేసిన సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు చేశారు. భక్తుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. శ్రీ సత్య సాయిబాబా బోధనలు ఆచరణీయమని, ఆయన మార్గం అనుసరణీయమని కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఈరోజు నవంబర్ 23వ తారీఖు స్వామివారికి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా సుల్తానాబాద్లో గల శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో అన్నదాన కార్యక్రమం, స్వామివారి నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా స్వామిని వీక్షించి స్వామి ప్రసాదం స్వీకరించి తరించుతున్నారు. కాన ఆలపాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిర్లో శ్రీ సద్గురు సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పొద్దునే స్వామివారికి అభిషేక కార్యక్రమం, తదనంతరం భజనా కార్యక్రమం జరిగినది. భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు పుత్రులు కాగలిగారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి పరిశీలకులు సౌమ్యారెడ్డి గుంటూరు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎస్సీ సెల్ ఎన్ఎస్యుఐ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం పార్టీ కార్యకర్తలను కోరారు. సౌమ్యారెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు జన సమీకరణలో భాగంగా ఆదివారం తెనాలి వచ్చిన సందర్భంగా ముత్యంశెట్టిపాలెంలో మీడియాతో మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వీరితో ఎన్ఎస్యుఐ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిలీప్, కొరికపూడి అశోక్ తదితరులున్నారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి ప్రజలకి మద్దతుగా కార్యకర్తలకి బలోపేతం చేయడం కోసం ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి పోరాట పటిమతోటి కాంగ్రెస్ పార్టీని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, అలాగే రాహుల్ గాంధీ గారిని రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లో కానీ రానున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసి కార్యకర్తలని ముఖాముఖి కార్యక్రమాన్ని రేపటి నుంచి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మన గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షుడు కరీం గారు, అలాగే జిల్లా నాయకత్వం, జిల్లా ఎస్సీసీఎల్ నాయకత్వం, అలా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అందరూ కూడా కలిసి రేపటి నుంచి మన దిలీప్, పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన దిలీప్ గారు అందరూ కూడా జిల్లా సమీక్షలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సమీక్షలో భాగంగా ఈరోజు తెనాలి ఇచ్చేసి రేపు సౌమ్య మేడం గారికి స్వాగతం పలకడం కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇచ్చేసి తెనాల్లో రేపు కార్యాచరణని వివరించడం కోసం ఈరోజు తెనాలి రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇలా అనేకమైనటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన నాయకత్వానికి మరింత బలోపేతం అవ్వడానికి ఇటువంటి మంచి అవకాశం కలిగించినటువంటి ఏఐసిసి నాయకులకు మనందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మన పైన ఉంది. కాబట్టి పార్టీకి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా నాయకులు ఆయా నియోజకవర్గాల్లో సౌమ్యారెడ్డి గారిని స్వాగతం పలుకుతూ వారికి మీ అభిప్రాయాలను, అదేవిధంగా పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలను తెలియపరచవలసిందిగా, అదేవిధంగా ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు అంటే ఈరోజు మనము
బీజేపీని ఒక మతతత్వ బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అలైన్ అయ్యే భావజాలం కలిగిన ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలిలో పేదలకు అన్నదానం చేశారు. శ్రీ సత్యసాయి బాబా ఒక అవధూత రూపంలో ప్రజలకు ఎన్నో సేవలను అందించారని, ఆయన ఆశీస్సులు అందరిపైన ఉండాలని పట్టణానికి చెందిన పోతు అమర్నాథ్ అన్నారు. బాబా శత జయంతి రోజైన ఆదివారం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పోతు అమరనాథ్ మహేశ్వరి సహకారంతో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో గత 7 ఏళ్లుగా ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నట్లు గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి శత జయంతి రోజున అమరనాథ్ మహేశ్వరి సహకారంతో కొనసాగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్తికేయ, హర్షిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి సందర్భముగా తెనాలి రైల్వే స్టేషన్ నందు పేదలకు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున ముఖ్యమైన విశేషం సద్గురు మరి పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి వేడుకల సందర్భంగా నేడు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు పోతు అమర్నాథ్, మహేశ్వరి, మరి కుమారుడు కార్తికేయ, కుమార్తె హర్ష గార్ల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమర్నాథ్ మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనలను ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. హాస్టల్ విద్యార్థులకు చేపట్టిన సేవా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు నెల రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఆదివారం పంపిణీ చేశారు. చెరుకుపల్లి మండలం కావూరు గ్రామానికి చెందిన పావులూరి రంగారావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె పెదపూడి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని పావులూరి లక్ష్మి, రాపర్ల మల్లికార్జునరావు దంపతుల ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోపర్రు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, అమృతలూరు మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం చేపడుతున్న సేవా కార్యక్రమాలకు స్పందించి పలువురు వితరణకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దాతల సాయాన్ని వసతి గృహంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలకు అవసరమైన బిస్కెట్లు, బఠానీలు, శనగలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మరి రాజు గారు, లావణ్య గారు చేసే మరి సేవలకి మేము కూడా ఏదో ఒకటి చేయాలని పిల్లలకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఈరోజు పావులూరు రంగారావు గారిని కావూరు, వారి అమ్మాయి లక్ష్మి, అల్లుడు రాపర్ల మల్లికార్జున గారు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి లక్ష్మి గారు పెదపూడిలో హెచ్ఎంగా చేస్తారు. వారి భర్త రాపర్ల మల్లికార్జున గారు అనేక మందికి మరి సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో ఉంటుంటారు. కొన్ని చోట్ల దేవాలయాల నిర్మాణంలో పూర్తిగా పాత్ర వహిస్తారు. అట్లాగే గ్రామంలో కూడా చేస్తూ ఉంటారు. గుప్తదానాలు కూడా చేస్తుంటారు. మరి ఇటువంటి మరి వాస్తవంగా ఆయనకి నలుగురు తెలియటం అనేది ఇష్టం లేదు. అయినా కూడా వాళ్ళ మామగారి పేరు కాబట్టి వాళ్ళ సతీమణి గారు లక్ష్మి గారు ఇచ్చారు. అయినా భర్త గారు ఇద్దరు కలిసి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం కూడా పెద్దల పేరున మరి ఇక్కడ చూస్తే కృష్ణా జిల్లా మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు వస్తున్నారు. అట్లాగే మీరు కూడా ఉన్న దాంట్లో మరి కొన్ని శుభకార్యాలు అటువంటి అప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొంతమంది చేస్తే దేవుడు మనకి పూర్తిగా మరి సహకరిస్తాడు. కాబట్టి మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని దీనికి సహకరించిన లక్ష్మి గారికి మరి మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి హాస్టల్ నిర్మించిన మన నిర్వాహకులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలి, శాస్త్రవేత్తల ఆవశ్యకత దేశానికి చాలా ఉందని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి త్రిసూత్ర పథకం సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, కాంగ్రెస్ నేతల పిలుపు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది ఇది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి అభినందన. వివేకానంద సెంట్రల్ స్కూల్లో గుంటూరు జిల్లా పురుషులు మహిళల త్రోబాల్ జట్ల ఎంపికైన జట్లు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ పోటీల్లో ఆడతాయన్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.